మొత్తానికైతే వచ్చేసిందండి 2 కిలోస్ నాటుకోడి చికెన్ ఆర్డర్. గోంగూర చికెన్ అండి, నాటుకోడి. దానికి కావాల్సిన వస్తువులన్నీ అక్క చెప్తుంటే నేను వేసి రెడీ చేస్తున్నా, హెల్ప్ చేస్తున్నాను తనకి. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసి చేసిన ఇంట్లోనే హోమ్ మేడ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కలిపేసి చికెన్ ముక్కలకి కుక్కర్లో పెట్టేసుకున్నారు. తర్వాత పోపుకు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫస్ట్ మిర్చి వేశారు, తర్వాత ఆనియన్ వేశారు. ఇప్పుడు అక్క మాట్లాడుతుంది. ఇందులో వేసాక చికెన్ అది బాగా ఉడికేటప్పుడు మగ్గేటప్పుడు వేస్తానండి. అంటే వెంటనే వేసామంటే ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ముక్క బిగిసిపోద్ది, ఉడకదు. అందుకనే టమాటా మాంసంతో మగ్గేటప్పుడు వేయాలండి. మొత్తానికి విజిల్ అయితే అయిపోయింది. ఒక 3 విజిల్స్ ఇచ్చుకున్నారు. కమ్మటి వాసన చూడండి ఇలా వచ్చింది. కెమెరాకి. ఇప్పుడు ఆనియన్స్ వేయించుకున్న దాంట్లోనే చికెన్ లేకుండా వేయాలండి. వాటర్ ఉండకూడదు. వాటర్ ఉండకుండా వేసి అప్పుడు బాగా మగ్గాక లాస్ట్లో కారం అన్నీ వేసాక ఈ వాటర్ వేసుకుంటే సరిపోదు. ఇంకా వాటర్ ఎక్కువ ఏమి యాడ్ చేయాలి. ఓకే, మనకి ఎంత గ్రేవీ లాగా కావాలా లేదా ఫ్రై లాగా కావాలా అని సరిపోదు. ఉడికిందా? ఉడుకుతుంది. ఇదిగో ఈ వాటర్ని అలాగే పెట్టుకోవాలి. వాటర్ పక్కన పెట్టుకొని దీనికి కొంచెం ఉప్పు కారం వేసి సూప్ లాగా తాగొచ్చు అనుకుంటా. ఇప్పుడు టమాటో ఉంది. ఏంటి తిక్కగా క్వశ్చన్స్ వేస్తున్నా అని అనుకుంటున్నారా? ఏం చేయనండి, ఏదో ఒకటి మాట్లాడుతుండాలి కదా న్యాచురల్గా. నాకు వచ్చిన క్వశ్చన్స్ అడిగేసాను. అంటే బాగా కారం ఉండకూడదు కాబట్టి మసాలా గట్ట వేస్తాం కాబట్టి 3 చెంచాలు కావాలి. ఈ వాటర్ సరిపోతుంది. మీకు ఏ వాటర్ అవసరం లేదు, వేరే వాటర్ అవసరం లేదు. ఇదే సరిపోతుంది. సరిపోతుంది అంటే ఉడికిపోయింది కదా చికెన్, ఇంక ఈ వాటర్ సరిపోతుంది అది ఉడకడానికి. అంటే ముందు ఉడకబెట్టిందండి, మళ్ళీ కారం అన్ని పట్టాలి కాబట్టి మనం తయారు చేసుకున్నాం. ఇది మనం తయారు చేసిన ధనియాల పొడి ఉండి మొత్తం లాలిక్కాయలు, లామొక్కలు, గసగసాలు, జీలకర్ర పట్టిన పౌడర్, ఈ 2 యాడ్ చేస్తాం. ఈ పౌడర్ అండి చేసుకున్న తర్వాత కర్రీస్ అయితే మంచి టేస్ట్ అండి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్పూన్ వేసేసుకున్నారు. దాన్ని కలబెట్టుకుంటున్నారు. తర్వాత కలుపుకున్న తర్వాత ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ చివర్లో 1 టీ స్పూన్ వేసుకున్నారు. అంతే, చూడండి ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ అన్నమాట. కొత్తిమీర, కరివేపాకు వేసేసి టచ్అప్ చేస్తున్నారు. ఇంకా పక్కనున్న ఆనియన్స్ అవి వచ్చి నేను కాళ్ళు అవన్నీ నాటికోళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చాను. వాటికి సపరేట్గా పెట్టుకున్నారనమాట. అది కూడా వీడియో అప్లోడ్ చేశాను. అయిపోయిందండోయ్ వేడి నాటుకోడి చికెన్. నేను చిన్న పొరపాటు చేశానండి స్టార్టింగ్లో. గోంగూర చికెన్ అన్నాం కదా, కాదు, ఓన్లీ నాటుకోడి చికెన్ కర్రీ. ఇప్పుడు 5 కిలో బాక్స్లో 2 కిలో చికెన్ వేసేస్తున్నాను. ఇది నాటుకోడి పుంజి అండి, పెట్ట కాదు. పుంజి అయితే మంచి టేస్ట్ ఉంటుందని పుంజిదే తెప్పించాను. దాంట్లో కాళ్ళు అవన్నీ సపరేట్గా కర్రీ చేసి మేము తిన్నామే కానీ కస్టమర్లకి పంపలేదు. ఫ్రై మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నేనైతే ఈ క్యాటరింగ్ పేరు పోగొట్టుకోకూడదని చాలా సిన్సియర్గా చేస్తున్నా. మీరు కూడా అలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.